హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టోటల్ తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి ఫైవ్ ట్రేడ్స్ లో స్టార్టింగ్ 4 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్, లాస్ట్ ట్రేడ్ అనేది ఒకటి లాస్ వచ్చిందండి. ఈ 15 to 20 డేస్ లో నాకు వచ్చిన సింగిల్ లాస్ ఇనే ఐ థింక్ 15 55 75 అనుకున్నా. 70 ట్రేడ్స్ లో నాకు వచ్చిన లాస్ ఒకటి ఈ 15 డేస్ లో. సో ఈ మంత్ లో వచ్చేసి ఇది థర్డ్ లాస్ అనుకుంటా. థర్డ్ లాస్ ఎందుకంటే ఐ థింక్ ఫస్ట్ ఏప్రిల్ 1st కో 2nd కో ఒక లాస్ వచ్చినట్టుంది. దాని తర్వాత మళ్ళీ లాస్ వచ్చిందంటే ఇప్పుడే వచ్చింది. అండ్ ఆ లాస్ రావడానికి రీజన్ ఏంటి, అండ్ ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి 4 ట్రేడ్స్ కి రీజన్ ఏంటి, ఇది నేను ఇవాళ మీకు చెప్తానండి. ఓకేనా? సి, ఇవాళ మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ సిఈ. ఇప్పుడు 9:30 AM. ఓకేనా అండి? సిఈ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో నిన్న మీకు ఒక అనాలిసిస్ ఇచ్చాను. ఏమిచ్చాను? మార్కెట్ లో ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది, అండ్ ఈ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది ప్రీవియస్ లెవెల్స్ కి వెళ్ళి డ్రైవ్ అయింది. ఎక్కడ? ఇక్కడ. సో ఈ బ్రేక్అవుట్ పాయింట్ అనేది మార్కెట్ లో ఉంది. దాని తర్వాత లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ అంటే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వాలి. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వక మార్కెట్ పైకి వెళ్ళిందే అనుకోండి, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. ఇది మీకు నేను మన సెకండ్ సీజన్ పీడిఎఫ్ నేర్పించాను. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్ అవుతే మనకు ఇలా ఫెయిల్ అయ్యి మళ్ళీ అది బ్రేక్అవుట్ లాగానే పనిచేస్తుంది. సో ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే సెకండ్ క్యాండిల్ సెల్లింగ్ లో రీటెస్ట్ లో ఎంట్రీ జరిగింది. అందువల్లనే ఫస్ట్ ట్రేడ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది 65 పాయింట్స్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ చాలా పైకి పెరిగింది, బట్ నేను 65 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నాను. ఓకేనా అండి? ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నాను అంటే, సెకండ్ క్యాండిల్ చూడండి మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళింది కదా, ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ టచ్ అయిపోయింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ టచ్ అయ్యింది కాబట్టి దాని లోపల 65 పాయింట్స్ తీసుకున్నాము. బట్ ఇట్స్ ఏ బీటీఎస్టీ ట్రేడ్. బీటీఎస్టీ ట్రేడ్ ఇక్కడ కింద కనిపిస్తుంటది మీకు, బీటీఎస్టీ ట్రేడ్. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే 1000 టార్గెట్ అచీవ్ అయిపోయింది బీటీఎస్టీ. అది నేను రేపు మండే రోజు చూపిస్తాను మీకు నేను. ఓకే, అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ పి 78,200 పిలో బ్రదర్ మీరు ఎందుకు ట్రేడ్ తీసుకున్నారు అంటే, మార్కెట్ ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత ప్రీవియస్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేసింది. సో ఆ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎఫ్విజి అనేది లేదు. సో ఎఫ్విజి లేదు కదా అన్నట్టు నేను పుట్టు తీసుకున్నాను. బట్ దాని లోపల కూడా ఏం జరిగింది అంటే, ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత ట్రైలింగ్ అయిపోయింది. సో ట్రైలింగ్ అయ్యింది అన్నట్టు ఎగ్జిట్ అయిపోయాను. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 56,400 బ్యాంక్ నిఫ్టీ. దీని లోపల 54 పాయింట్స్ క్యాప్చర్ చేశాము. ఇది కూడా ట్రైలింగ్ లోనే వెళ్ళిపోయింది యాక్చువల్ గా చూసుకుంటే. టైం చూడండి, ఇక్కడ టైం ఏం టైం ఇది? 11:42 AM. ఓకేనా అండి? 11:42 AM. సో ఎక్కడ బ్యాంక్ నిఫ్టీ 1 2 3 4 5 ఇది ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా? ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఓకేనా? ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ట్రేడ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము అంటే, సింపుల్ గా ఈ అనాలిసిస్ రెడీ చేసిస్తాను. ఇవాళది గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్. ఓకే, ఇది సీజన్ 1 పీడిఎఫ్ లో నేను నేర్పించాను, చూపిస్తాను మీకు. 15 మినిట్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లో క్లోజ్ అవుతే ఐదర్ గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ అయినా, లేకపోతే అక్కడ ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగినా మనకు బయింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ అయింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో కాలేదు, అందుకే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ అయింది కాబట్టి ట్రేడ్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సింపుల్ గా 54 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇది ఏంటి అంటే, ఇది ఇంట్రాడే. ఓకే, పైకి వెళ్ళింది, టార్గెట్ ఇచ్చింది, టార్గెట్ అచీవ్ అయిపోయింది. దాని తర్వాత 2 రెడ్ క్యాండిల్స్ కనిపించాయి కదా, ఇక్కడ ట్రైలింగ్ అయ్యింది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది మొత్తం ఆల్ టార్గెట్స్ అచీవ్ అయింది, బట్ మనం ట్రైలింగ్ కి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి రీటెస్ట్ అయిన ట్రైలింగ్ లో మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ సెన్సెక్స్ పి
ఈ పీఈ ట్రేడ్ లో 35 పాయింట్స్ వచ్చింది. అండ్ ఇవాళ సెన్సెక్స్ చాలా ట్రాప్ చేసింది. ఇవాళ నాకు ఒక ట్రేడ్ లాస్ వచ్చిందని చెప్పాను కదా, అది కూడా సెన్సెక్స్ లోనే వచ్చింది. అది ఎలా అంటే, మార్కెట్ ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది కదా, గ్రీన్ క్లోజింగ్ దగ్గర రీటెస్ట్ అయ్యింది కాబట్టి అక్కడ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను, సెన్సెక్స్ లో తీసుకున్నాను. ఫాల్ అయ్యేటప్పుడు మార్కెట్ ఇక్కడ ఏం చేసింది అంటే ఒక సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేసింది. ఓకేనా, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత సాలిడ్ రెడ్ క్యాండిల్ తో రివర్స్ అయ్యింది కాబట్టి మనకు మార్కెట్ ఏం చేయాలి, రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. సో రీటెస్ట్ రివర్సల్ ఇవ్వగా ఇక్కడ మార్కెట్ ఇమీడియట్ గా ట్రాప్ చేసేసింది. సో ట్రాప్ చేస్తే మనం ఏం చేయాలి, మనమైతే ఎగ్జిట్ అయిపోవాలి. ఈ 35 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నాకైతే ఇక్కడ దొరికిందండి. దాని తర్వాత ట్రైలింగ్ అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళి రీటెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఫైనల్ 5th ట్రేడ్ లాస్ వచ్చిందని చెప్పాను కదా, అది ఇక్కడ తీసుకున్నాను నేను. ఇక్కడ తీసుకోగానే ఏమైంది అంటే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో మనమైతే స్టాప్ లాస్ తీసుకోవాలి కదా. సో స్టాప్ లాస్ ఎక్కడ తీసుకోవాలి, మన ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ఉండాలి. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి ఇక్కడ 55 పాయింట్స్ ఇవాళ స్టాప్ లాస్ అనేది తీసుకున్నాను. ఎప్పటి నుంచి, 2 ఏప్రిల్ నుంచి లాస్ కాలేదు, మంచిగా నడుస్తుంది అనే లోపల ఇవాళ మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేసింది. దాట్స్ వై ఐ గాట్ లాస్ అండి. ఓకే, చలో ఇవాళ అయితే ఓకే 5 ట్రేడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, ఎలా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు అయింది కూడా ప్రతి ఒక్కటి మీకు చెప్పాను. ఇప్పుడు మండే ఏంటి, మండే కూడా మనకు మార్కెట్ మంచిగా లేదు. ఎందుకు మంచిగా లేదు అంటే ఐదర్ సైడ్ వే ఉంటది, లేకపోతే ఇమీడియట్ సెల్లింగ్ ఉంటది, లేకపోతే సైడ్ వే బయింగ్ ఉంటాయి. ఈ మూడే ఉండొచ్చు. బట్ సైడ్ వే అనేది కన్ఫర్మ్, ఇమీడియట్ యాక్షన్ అనేది ఉండదు. సెల్లింగ్ అయితే ఇమీడియట్ గా చాలా ఫాల్ అనేది జరుగుతుంది. అలా లేదు అంటే సైడ్ వే బయింగ్, సైడ్ వే, ఇవి రెండే ఉంటాయండి. ఇమీడియట్ బయింగ్ అనేది మండే ఉండదు. అలా ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇవాళ మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ దగ్గర రీటెస్ట్ అయినప్పుడు మార్కెట్ ఏం చేయాలి, ఇమీడియట్ మూవ్మెంట్ అయినా ఇవ్వాలి, లేకపోతే ప్రైస్ యాక్షన్ తో ఇమీడియట్ సెల్లర్స్ గ్రాప్ చేసి ఇమీడియట్ బయింగ్ వెళ్ళాలి. మార్కెట్ ఇక్కడ అలా వెళ్ళలేదు. కంప్లీట్ గా ఈ పాయింట్ దగ్గర చూడండి సైడ్ వే, అయితే బయ్యర్ అయినా కానివ్వండి, అది సెల్లర్ అయినా కానివ్వండి, ప్రీమియం బిల్డింగ్ జరిగింది. దట్స్ వై ఇక్కడ పానిక్ సిచ్యువేషన్. ఓకేనా అండి. సో ఇజాంటి లెవెల్లో మనకు ఇంపార్టెంట్ అయిన లెవెల్ ఏంటి అంటే ప్రీవియస్ లిక్విడేట్ వాల్యూస్, అది మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్ అనేది 78,406, ఈ లెవెల్ మార్కెట్ మండే కిందికి బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. అంటిల్ దీనిపైన ఉందే అనుకోండి, ఈ జోన్ మొత్తంలో ఉందనుకోండి, పైన ఉన్న ఈ జోన్ లోపల ఉన్న ఎక్కడున్నా మార్కెట్ సైడ్ వేసే ఉంటది, లేకపోతే సైడ్ వేస్ బయింగ్ ఉంటది, కానీ ఇమీడియట్ బయింగ్ ట్రెండ్ అనేది ఉండదు. సెకండ్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అవుతే ఇమీడియట్ ఫాల్, ఆ ఫాల్ అనేది కంప్లీట్ కవరేజ్ జరగవచ్చు ఇక్కడ వరకు. సో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఒక ఇండైరెక్ట్ లెవెల్ ఉంది. ఓకే, సేమ్ ఇదే ప్రీవియస్ టైం మార్కెట్ లో సప్లై అనేది, సప్లై అంటే సెల్లింగ్, సప్లై అనేది ఇక్కడ దొరికింది. ఆ సప్లైకి మళ్ళీ సప్లై ఆర్డర్ బ్లాక్ అనేది దొరకలేదు. సో ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసిందే అనుకోండి, ఎగ్జాంపుల్ ఇవాళ అయితే ఇక్కడే క్లోజ్ చేసింది, ఈ లెవెల్ బ్రేక్ చేసిందే అనుకోండి, ఇమీడియట్ బయ్యింగ్ అనేది రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రీవియస్ సప్లై దగ్గర మార్కెట్ బ్రేక్ చేసి మళ్ళీ డిమాండ్ ప్రైస్ ఇస్తే, రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే డిమాండ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే కంటిన్యూ అవ్వదండి. సో దీనిపైన మార్కెట్ ఎక్కడైనా ఉంటే మనం వెయిట్ చేయాలి. బట్ కిందికి వస్తే మాత్రం ఇమీడియట్ యాక్షన్ మనం తీసుకోవాలి, డిసిజన్ మేకింగ్ కూడా తీసుకోవాలి. ఓకే, అండ్ సేమ్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఈ ఒక్క లెవెల్ ఉంది ఇక్కడ, ఆల్రెడీ ఇవాళ డిమాండెడ్ ప్రైస్ ఇచ్చింది, బట్ కన్ఫర్మేషన్ అనేది లేదు. సప్లై బ్రేక్, మళ్ళీ డిమాండెడ్ ప్రైస్ ఇచ్చింది కానీ కన్ఫర్మేషన్ ఆఫ్ డిమాండెడ్ ప్రైస్ ఇది కాదు, ఓన్లీ పాయింట్ ఇచ్చింది. కన్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుంది, రీటెస్ట్ అవుతూనే అవుతుంది. సో మండే రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి, రీటెస్ట్ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దండి. ఓకేనా, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 24,313 అండి. థ్యాంక్ యూ.